నమస్తే, వెల్కమ్ టు శ్రీపి అవర్నెస్. ముందుగా హెడ్లైన్స్. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిద్దామన్న సీఎం చంద్రబాబు నాయుడు. విభజన చట్టంలో సవరణకు అవకాశం ఉందేమో పరిశీలిద్దామన్న సీఎం. ప్రధాని మోడీకి తాము ఘన స్వాగతం పలుకుతామన్న రాజధాని రైతులు. రిటర్నబుల్ ఫ్లాట్స్ కు బ్యాంకు రుణాల పరిష్కారానికి సీఎం హామీ. మోడీ పర్యటన ఏర్పాట్లపై సీఎస్ విజయానంద్ సమీక్ష. విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. రాజధాని పునఃప్రారంభ వేడుకకు కుటుంబ సభ్యులతో కలిసి రావాలంటూ భూములు ఇచ్చిన అమరావతి రైతులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆత్మీయ ఆహ్వానం పలికారు. అన్నదాతలు, మహిళలతో చంద్రబాబు నాయుడు ముచ్చటించి వారి సమస్యలు తెలుసుకున్నారు. వారి సందేహాలను నివృత్తి చేశారు. రైతులకు ఇచ్చిన రిటర్నబుల్ ఫ్లాట్లకు బ్యాంకులు రుణాలు ఇవ్వడం లేదని పలువురు సీఎం దృష్టికి తీసుకువెళ్లగా బ్యాంకులతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు. ఉండవల్లిలోని తన నివాసంలో అమరావతి అన్నదాతలతో సీఎం చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాజధానికి ఆనుకుని ఉన్న గ్రామాలలో అదనంగా తలపెట్టిన భూ సమీకరణను రైతులు ప్రస్తావించగా హైదరాబాద్ మహానగరంలాగా అమరావతి అభివృద్ధి చెందాలంటే విశాలంగా ఉండటం ఎంతైనా అవసరమని పేర్కొన్నారు. అదనపు భూ సేకరణతో ధరలు పడిపోతాయన్నదే కేవలం అపోహలు మాత్రమేనని, వాటిని నమ్మొద్దని అన్నారు. శంషాబాద్ విమానాశ్రయానికి భూసేకరణ చేసినప్పుడు 5,000 ఎకరాలు ఎందుకని కొందరు ప్రశ్నించారని గుర్తు చేశారు. కానీ చుట్టుపక్కల భూముల విలువ పెరిగి అన్నదాతలకు మేలు జరుగుతుందని ఆయన వివరించారు. రాజధానిగా అమరావతిని ఖరారు చేస్తూ పార్లమెంట్ లో చట్టం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు కోరినట్లుగా అమరావతి రైతులు తెలిపారు. రాజధాని పునర్నిర్మాణ పనులకు రైతులను సాదరంగా ఆహ్వానించారని అన్నారు. రిటర్నబుల్ ఫ్లాట్స్ కు బ్యాంకు రుణాల సమస్య పరిష్కారానికి సీఎం హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తమకు ఎలాంటి సమస్యలు లేవని, కేవలం కొన్ని అపోహలు మాత్రమే ఉన్నాయని, వాటిని ముఖ్యమంత్రి తొలగించారని అన్నారు. ప్రధాని మోడీకి తాము ఘనంగా స్వాగతం పలుకుతున్నామని అంటున్న అమరావతి రైతులతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. ప్రధాని మోడీ టూర్కు అమరావతి రైతుల్ని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఆహ్వానించారు. ఈ నేపథ్యంలో ఇటు అమరావతికి భూములు ఇచ్చిన రైతులు మనతో పాటు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమి చెప్పారు, అసలు ఏం దృష్టికి తీసుకొచ్చారు మీ దృష్టికి? ఇప్పుడు బాబు గారితో రైతులతోటి ముఖాముఖి జరగటం అది చాలా అరుదండి, అసలు మామూలుగా జరగదు. అటువంటిది మమ్మల్ని కూర్చొని మా అనుమానాలు కూడా నివృత్తి చేశారండి. ముందు మేము అడిగింది ఏంటంటే అమరావతి మీద ఒక చట్టం చేయమని అడిగామండి. చెప్తే దానికి ఆయన గారు అంత ముంగల ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉంది కాబట్టి అప్పుడు చేయలేకపోయాము. ఇప్పుడు పార్లమెంట్లో చట్టం తీసుకొచ్చి రాష్ట్రపతి గారి చేత ముద్ర వేపిస్తామని చెప్పారండి. రైతులకి లోన్లు ఒకటి అడిగామండి. లోన్లు ఎందుకంటే ఇద్దరికి క్రాప్ లోన్లు అవి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు లోన్లు రావట్లేదండి. మరి మీరు ఇచ్చే కౌళ్ళు కుటుంబ అవసరాలకే సరిపోతున్నాయి కాబట్టి ఈ లోన్లు వచ్చి ఏర్పాటు చేయమని చెప్తే దాన్ని కూడా చేస్తామన్నారండి. రేపు మోడీ గారు 2వ తారీఖు మీకు ప్రత్యేక గ్యాలరీలు ఏర్పాటు చేశాము, ఆ గ్యాలరీలు కూడా మీరు తప్పకుండా రావాలని చెప్పారండి. దానికి మా ఫ్యామిలీలతో సహా అందరం వచ్చేసి ఆ సభని సక్సెస్ చేస్తామని చెప్పి కోరుకుంటున్నానండి. సార్, గత 5 సంవత్సరాలుగా విధ్వంసకర పాలన నడిచింది. మళ్ళీ మోడీ రావటం మీ అమరావతికి మళ్ళీ పునర్వైభవం జరుగుతుందని మీరు భావిస్తున్నారా? 100% అండి. పోయినసారి మళ్ళీ మట్టి నీరు ఇవ్వకుండా ఈసారి 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడులతోటి వస్తారని చెప్పి ఆలోచన మీద ఉంది. అమరావతికి కూడా ఇవి ఆయన నిధులు ఇస్తారు. ఇదేకంటే రూపాయి లేకుండా, డబ్బులు లేకుండా అమరావతికి అభివృద్ధి మొదలుపెట్టారండి. ఇప్పుడు చేతిలో రూపాయి పెట్టుకొని అభివృద్ధి మొదలవుతుంది. మోడీ గారు మాకు హామీ ఇస్తారని చెప్పి పూర్తి నమ్మకం ఉంది. అమరావతి పూర్తిగా అభివృద్ధి చెందని చెప్పి ఆశిస్తున్నామండి. సార్, అదేవిధంగా అమరావతిలో చంద్రబాబు కూడా ఇల్లు కట్టుకోబోతున్నారు. మీరు కూడా భాగస్వామ్యం అయ్యారు అప్పుడు ఇల్లు కట్టుకున్నదే. ఆయన కూడా ఒక అమరావతి మీ ఏరియా ఒక నివాసిగా ఉన్నారు, ఎలా చూస్తారు? ఇప్పుడు మొట్టమొదటిసారిగా వెలగపూడి సచివాలయంలో శంకుస్థాపన చేసినప్పుడు అప్పుడు సంతోషం వేసిందండి. మొన్న ఈ మధ్య బాబు గారు కూడా శంకుస్థాపన చేశారు ఇల్లు మా రెవెన్యూ పరిధిలో. రేపు ఓటు కూడా మా గ్రామ పరిధిలోనే ఆయన గారు వేస్తారు. ఇక మా ఊరు మనిషేనండి బాబు గారు కూడా. చాలా సంతోషంగా ఉంది ఈ వెలగపూడి రెవెన్యూలో కొనుక్కోవడం కూడా. ఇక్కడ మనతో మాట్లాడటానికి మరికొంతమంది రైతులు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ప్రధాని మోడీ టూర్లో మీ అమరావతి రైతుగా మీ భాగస్వామ్యం ఎలా ఉండబోతుంది? చాలా చక్కగా అండి, మేమే బాగా స్వాగతం చూద్దాం అనుకుంటున్నాం మోడీ గారికి. ఎందుకంటే ఇవాళ మోడీ గారు రాక మాకైతే చాలా ఆనందంగా ఉంది. కూటమి ప్రభుత్వంలో వాళ్ళు కూడా ఉన్నారు, మోడీ గారు ఉన్నారు, కేంద్రంలో కూడా వాళ్ళ కీలకంగా ఉంది. మన ఈ కూటమి ప్రభుత్వం
కాబట్టి వాళ్ళ మోడీ గారికి మంచి హామీలు ఇస్తారని చెప్పేసి మరి మోడీ గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ విధ్వంసమైన ఆంధ్రప్రదేశ్ గత 5 ఏళ్ళలో ఏమీ లేదు ఆంధ్రప్రదేశ్కి, అసలు వాళ్ళు ఇచ్చారో లేదో, ఇక్కడికైతే దాని అభివృద్ధి ఫలాలు అయితే ఏమీ లేవు అండి గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నన్నాళ్ళు. ఇప్పుడైతే కంపల్సరిగా వచ్చి మరి ముఖ్యమంత్రి గారి చరిష్మా అందరూ తెలిసిందే. ఇవాళ ముఖ్యమంత్రి గారు మోడీ గారిని తీసుకొని మరి తీసుకురావడం అనేది ఆషామాషి విషయం కాదు. ఒక ముఖ్యమంత్రి గారు ఒక ప్రధానమంత్రిని ఒక రాష్ట్రానికి తీసుకురావడం అంటే మామూలు విషయం కాదు. అలా తీసుకొచ్చి మన అందరికీ మంచి హామీలు ఇస్తారని చెప్పేసి, మరి అప్పులు కుప్పలు ఊగిపోయిన ఆంధ్రప్రదేశ్కి మంచి ఫ్యూచర్ని ఇస్తారని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా ఆశిస్తా. అట్లాగే మోడీ గారిని ఘనంగా స్వాగతిస్తున్నామండి. ఎందుకంటే సెంట్రల్లో సహకారం లేనిదే ఇక్కడ రాష్ట్రంలో ఏది కాదు పని అనేది మాకు తెలిసిందండి గత 7 ఏళ్లలో. అలా కాకుండా చక్కగా కేంద్రం రాష్ట్రం 2 సహకరించి మంచి ఆంధ్రప్రదేశ్కి మంచి భవిష్యత్తు ఇస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అట్లాగే మోడీ గారికి ఘనంగా స్వాగతం, మేమే హోస్టులు అయ్యి ఘనంగా స్వాగతం చూద్దాం అనుకుంటున్నాం అండి. అమరావతి వస్తున్నారు కాబట్టి అమరావతి రైతులుగా. మేడం, అదేవిధంగా ఇప్పుడు చంద్రబాబుతో ఏమన్నా చర్చించారా? అంటే మీకున్న సమస్యలు గత 5 సంవత్సరాలు మీరు చాలా అనేక సమస్యలు ఎదుర్కొన్నారు, అవి బాబు గారి దృష్టికి ఏమైనా తీసుకెళ్లారా ఏంటి? అవునండి, తప్పకుండా. ఇవాళ మాకున్న చిన్న చిన్న సమస్యలు అప్పుడు జగన్ గారు ఉన్నప్పుడు అసలు ఏం పట్టించుకోవాలా. ఈ 5 ఏళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి కూడా 10-11 నెలలు సంవత్సరం అయిపోతుంది ఎలక్షన్ అయిపోయి. కాబట్టి అయ్యో రైతులకు ఉన్న సమస్యలు పొలాల మీద గ్రామ కంటాలు కానీ మా పొలాలు బ్యాంకుల్లో పెట్టుకోవట్లేదు ఇంకా పేపర్లు అలాంటివి కానీ అయ్యో మాకున్నవన్నీ అడుగుతున్నాం. తప్పకుండా ఇవన్నీ కూడా మరి నారాయణ గారు కూడా ఉన్నారు, CRDA నారాయణ గారు, తప్పకుండా ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి మాకు హామీలు ఇచ్చారు. భవిష్యత్తు మీద మాకు మంచి నమ్మకం ఉంది. వాటికన్నా ముఖ్యంగా మాకు మా పిల్లలకన్నా మా వాళ్ళకన్నా చంద్రబాబు గారి మీద మాకు మంచి నమ్మకం ఉందండి. బాబు గారు అయితే కంపల్సరిగా ఆంధ్రప్రదేశ్కి ముఖ చిత్రాన్ని అయితే మళ్ళీ మారుస్తారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము, ఆశిస్తున్నాం కూడా అండి. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది రైతులు ఉన్నారు. అదేవిధంగా అమరావతి ఉద్యమంలో కూడా కీలక పాత్ర పోషించిన కొంతమంది మహిళలు ఉన్నారు. మేడం చెప్పండి, చంద్రబాబు దగ్గర ఇప్పుడు ముఖాముఖి గత 5 సంవత్సరాలుగా అనేక విధ్వంసం చేశారు, మీరు అనేక పోరాటాలు కూడా చేశారు. మళ్ళీ ప్రధాని మోడీ పునర్నిర్మాణ శంకుస్థాపనకు వస్తున్నారు, ఎలా ఫీల్ అవుతున్నారు ఏంటి? చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే 2014లో NDA ప్రభుత్వం ఉంది, అప్పుడు మోడీ గారు వచ్చినప్పుడు కూడా చాలా సంతోషంగా ఉన్నాము. మరి ఇప్పుడు గతంలో మరి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు మేము ఎంత సఫర్ అయింది, ఎంత విధ్వంసం చేసింది ఆ ప్రభుత్వం, మరి రాష్ట్రం మొత్తం చూసింది, రాష్ట్రమే కాదు దేశం మొత్తం చూసింది. కాబట్టే ఇవాళ అలాంటి ప్రభుత్వాన్ని పక్కకు పెట్టి అభివృద్ధి చేసే నాయకుడు, విజన్ గల నాయకుడు ఎవరైతే ఉన్నారో బాబు గారు ఉన్నారు కాబట్టి మరి ఆ బాబు గారిని తీసుకొచ్చుకోవడం జరిగింది. ఇవాళ ఎందుకంటే బాబు గారు రాకపోతే గత ప్రభుత్వమే మళ్ళీ వస్తే మళ్ళీ ఈ రకంగా కూడా ఉండమని చెప్పి అందరూ కూడా ఆ ప్రభుత్వాన్ని పక్కకు పెట్టారు. ఏదైతే CRDA చట్టంలో రైతుల్ని భాగస్వాములు చేసి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా నెరవేరుస్తున్నారు. సంవత్సరం నుంచి కూడా మా సమస్యలన్నీ కూడా పరిష్కరిస్తున్నారు. కొన్ని కేసులు కూడా తీసేయడం జరిగింది, కొన్ని ల్యాండ్లు కూడా రిజిస్ట్రేషన్ జరిగిందండి. ఎండోమెంట్ ల్యాండ్స్ ఏంటి, నాన్ పూలింగ్ ల్యాండ్స్లో ఫ్లాట్లు ఇచ్చారు, అవి కూడా క్లియరెన్స్ జరిగినాయి. ఇంకా సమస్యలు ఉన్నాయి కూడా చెప్పుకున్నామండి ఈరోజు, ఆ సమస్యలు కూడా క్లియర్ చేస్తామని చెప్పారు. మరి పురపాలక శాఖ మంత్రి గారు నారాయణ గారు ఉన్నారు, వారికి చెప్పి మరి ఏ ఒక్క రైతుకు కూడా సమస్య ఉంటే అది క్లియర్ చేయండి, ముందు ప్రతి ఒక్క రైతు కళ్ళల్లో ఆనందాన్ని చూడాలి అని చెప్పి మాకు హామీ ఇచ్చారు. బాబు గారు చేస్తారు కాబట్టి, బాబు గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే NDA ప్రభుత్వం, మోడీ గారు వస్తున్నారు అంటే ఈ రాష్ట్రానికి ఈ అమరావతికి పునర్వైభవం వస్తుంది, పునర్నిర్మాణం జరుగుతుంది. ఎన్నో శంకుస్థాపనలకి మరి ఎన్నో ప్రాజెక్టులకి శంకుస్థాపనలు చేయాలని చెప్పి వస్తున్నారు. చక్కగా మరి మోడీ గారు వస్తుంటే మేమందరం కూడా ఆహ్వానిస్తున్నాము, చాలా సంతోషంగా ఉంది. మేమే కాకుండా బయట ప్రజలను కూడా మేము ఆహ్వానించాము, వారు కూడా సంతోషంగా పార్టిసిపేట్ చేస్తామంటున్నారు. కానీ మేము ఒకటే కోరుకుంటున్నామండి, అమరావతి రాజధానిగా ఉంటుంది, పార్లమెంట్లో కూడా అమరావతిని రాజధాని నోటిఫై చేయాలని చెప్పి కూడా అడిగాము, అది కూడా చూస్తామన్నారు, చేస్తామన్నారు. ప్రతి ఒక్కటి కూడా నెరవేరుస్తారని చెప్పి నమ్మకం మాకు చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది, మరి ఈ NDA ప్రభుత్వం మీద ఉంది, మోడీ గారి మీద ఉంది. కాబట్టి మేమందరం కూడా ఈ రాజధాని నిర్మాణానికి మోడీ గారు రాకకి మేము ఎదురు చూస్తున్నాము. ఇంకా చాలా బాగా సక్సెస్ఫుల్గా అవుతుంది, వచ్చేటటువంటి మోడీ గారు వచ్చేటటువంటి కార్యక్రమాలు కూడా చాలా సక్సెస్ఫుల్గా జరుగుతాయి అని చెప్పి మేమందరం కూడా ఆశిస్తా ఉన్నాం. మేడం, అదేవిధంగా మోడీ టూర్కి అమరావతి రైతులు ఏమైనా స్వాగతం పలికే కార్యక్రమం ఏమైనా చేశారంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మీరు విశేషంగా ఆహ్వానించారు, కానీ ఇప్పుడు భద్రతా దృష్ట్యా ఏమన్నా అమరావతి రైతులు ఏమైనా స్వాగతం పలకదలుచుకున్నారా? అమరావతి రైతులు కూడా
మేము కూడా పార్టిసిపేట్ చేస్తున్నామండి. మాకు కూడా చెప్పారు స్వాగతాలు పలకాలి అని చెప్పి, మేము కూడా రెడీ అనుకున్నాము. మేము కూడా ఏదైనా సరే మా భవిష్యత్తు బాగుంటుంది, మా పిల్లల భవిష్యత్తు బాగుంటుంది, రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది అంటే మేము ఏదైనా చేస్తాం. అందుకని ఇవాళ మోడీ గారు వస్తున్నారు అని అంటే అమరావతి రైతులు స్వాగతం పలకాలంటే పలకాలనే మేము ఎదురు చూస్తున్నాము, పలుకుతాం కూడా. ఆ సభను కూడా సక్సెస్ఫుల్ చేస్తాం. మొత్తం మీద చూసుకున్నట్లయితే మే 2వ తేదీన ప్రధాని మోడీ సభకు అమరావతి రైతులు అందరం కూడా స్వాగతం పలుకుతామని చెప్పి, అదేవిధంగా తమకు ఉన్న సమస్యలు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లామని చెప్పి కూడా ఇక్కడ రైతులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా పార్లమెంట్లో నోటిఫై చేసి అమరావతినే ఏకైక రాజధానిగా ప్రకటించేంత వరకు కూడా తామంతా కృషి చేస్తామని చెప్పి, చంద్రబాబు అంటే ఒక విజన్, చంద్రబాబు అంటే ఒక బ్రాండ్, ఆయన నమ్మకంతోనే ఖచ్చితంగా అమరావతి అయ్యి తీరుతుంది, ఏకైక రాజధానిగా అమరావతినే ఉంటుందని చెప్పి కూడా ఇక్కడ రైతులంతా చెప్తారు. గత 5 సంవత్సరాలుగా మేము అనేక పోరాటాలు చేశాము, దానికి ఫలితంగా ఇవాళ చంద్రబాబును గెలిపించుకున్నామని కూడా ఇక్కడ రైతులు అయితే చెప్తున్నారు. ఖచ్చితంగా మోడీ రాకను తామంతా సంతోషిస్తున్నామని చెప్పి కూడా ఇక్కడ అమరావతి రైతులు అయితే చెప్తున్నారు. ఇది కూడా ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, డిజిటల్ న్యూస్, సీఎం క్యాంప్ ఆఫీస్ నుంచి. మే 2వ తారీఖు అమరావతి పనుల పునఃప్రారంభానికి రానున్న ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అధికారులతో సమీక్షించారు. విస్తృత ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే ప్రజలందరూ మధ్యాహ్నం 1:30 సభా వేదిక వద్దకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి బస్సుకు ఒక వ్యక్తిని ఇన్ఛార్జిగా ఉంచి ప్రజలను సురక్షితంగా తీసుకువచ్చి తిరిగి వారి గమ్యస్థానాలకు చేర్చే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేశారు. వేసవి దృష్ట్యా సభకు వచ్చే వారందరికీ ఆహ్వానం, త్రాగునీరు వంటి సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా ముందుగానే తగిన ప్రణాళికలు చేసుకోవాలని పోలీసు ఉన్నతాధికారులకు, కలెక్టర్లకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఏర్పాట్ల పర్యవేక్షణ రాష్ట్ర నోడల్ అధికారి వీరపాండ్యన్ ప్రధాని మోడీ పర్యటన కార్యక్రమాన్ని వివరించారు. ప్రైవేట్ ఆన్ ఎయిడెడ్ పాఠశాలలకు పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఆన్ ఎయిడెడ్ స్కూల్ అసోసియేషన్ రాష్ట్ర శాఖ ప్రతినిధులు కె తులసి ప్రసాద్, పరచూరి శ్రీనివాసరావు, శ్రీకాంత్, భరత్, సుందరిరామ్ ప్రభుత్వాన్ని కోరారు. తల్లిదండ్రులు ఇబ్బంది పడకూడదని, విద్యార్థులు చదువుకు ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో ఫీజులు చెల్లించకపోయినా వారిని కొనసాగిస్తున్నామని అన్నారు. గత 3 సంవత్సరాలకు ఇచ్చిన అడ్మిషన్లకు ఫర్ చైల్డ్ ఎక్స్పెండిచర్ ను కమిటీ నిర్ధారించి పాత బకాయిలను చెల్లించి నూతన అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలన్నారు. ఫెడరేషన్ ఆఫ్ ఆన్ ఎయిడెడ్ స్కూల్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో విజయవాడ మొగల్రాజపురంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో ఏపీ ప్రైవేటెడ్ ఆన్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కె తులసి ప్రసాద్, ఉపాధ్యక్షులు పరచూరి శ్రీనివాసరావు, ఇండిపెండెంట్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అధ్యక్షులు కె శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి భరత్, ఏపీ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సుందరరామ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గడిచిన 3 సంవత్సరాలుగా రైట్ టు ఎడ్యుకేషన్ కింద విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్లు ఇస్తున్నామని, అవి ఉచితమైన సీట్లు కావని, దాని తాలూకా ఫీజులను ప్రభుత్వం తమకు రియంబర్స్మెంట్ చేయాలని అన్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదని అన్నారు. 2025-26 ప్రవేశాలకు సంబంధించిన జీవోను విడుదల చేస్తారని, అది విడుదల చేసే ముందు స్టాండర్డ్ ఆపరేషన్స్ ప్రొసీజర్ ఒక స్థానంలో లేకుండా రాబోయే సంవత్సరానికి ఉండాల్సిన ఫీజులు నిర్ధారించకుండా ప్రవేశాల గురించి ప్రకటన చేశారని అన్నారు. ఆర్టీఈ 12(1)C అడ్మిషన్లకు తాము వ్యతిరేకం కాదని, గడిచిన సంవత్సరం 38,000 అడ్మిషన్లు చేస్తామని అన్నారు. ఎప్పుడు పిల్లలకు బయట పంపలేదు, ఇబ్బంది పెట్టలేదని చదువులు చెప్తున్నామని తెలిపారు. కానీ ఆ పిల్లలకు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ తమకు ఇంతవరకు చేరలేదని అన్నారు. ఆర్టీఈ యాక్ట్ అడ్మిషన్ల ప్రక్రియపై తాము కోర్టును ఆశ్రయించగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. పేద విద్యార్థులకు 25% సీట్లు కేటాయించాలన్న ప్రభుత్వ నిర్ణయాలని అమలు చేస్తున్నామని అన్నారు. గత 3 సంవత్సరాలుగా ఇచ్చిన అడ్మిషన్లకు ఫర్ చైల్డ్ ఎక్స్పెండిచర్ ను కమిటీ నిర్ధారించి పాత బకాయిలను చెల్లించి అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని అన్నారు. ఆర్టీఈ రైట్ టు ఎడ్యుకేషన్ 2009 యాక్ట్ ప్రకారం, ఆర్టీఈ 12(1)C ప్రకారం జరుగుతున్న అడ్మిషన్లలో జరుగుతున్నటువంటి లోటుపాట్ల గురించి, మేము పడుతున్న ఇబ్బందుల గురించి మీ దృష్టిలో తీసుకురావడం కోసం ఈ సమావేశం ఏర్పాటు చేశాం. గడిచిన 3 సంవత్సరాలుగా రైట్ టు ఎడ్యుకేషన్ కింద విద్యార్థులకు ఉచితంగా అడ్మిషన్లు ఇస్తున్నాం. అవి ఉచితమైన సీట్లు కాదు, ప్రభుత్వం దాని తాలూకు ఫీజులు మాకు రీయింబర్స్ చేయాలి. గడిచిన 3 సంవత్సరాలుగా ఈ ఫీజులు రీయింబర్స్ చేయడం జరగలేదు. అలాగే 25-26 విద్యా సంవత్సరానికి కూడా మరి ప్రవేశాలకు సంబంధించినటువంటి జీవోని రిలీజ్ చేశారు. ఆ జీవోని రిలీజ్ చేసే ముందు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఒక స్థానంలో లేకుండా, అలాగే రాబోయే సంవత్సరానికి ఉండాల్సిన ఫీజుల గురించి నిర్ధారణ జరగకుండా ఒక కమిటీని ఫామ్ చేశారు. మా అసోసియేషన్ ఇక్కడ కూర్చున్న ఎవరైతే 4 ఉన్నామో, ఈ 4 అసోసియేషన్ సబ్ ప్రెసిడెంట్స్తో ఒక నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేశారు. కానీ ఇంతవరకు దాని సమావేశం జరగలేదు. కానీ ప్రవేశాల గురించి అయితే ప్రకటన చేయడం జరిగింది. దీన్ని ముఖ్యంగా మీ అందరి దృష్టికి తీసుకురావడానికి మేము ఇక్కడ కూర్చున్నాం. మేము ఆర్టీఈ 12(1)C అడ్మిషన్స్కి వ్యతిరేకం కాదు. దాదాపుగా గడిచిన సంవత్సరం 38,000 అడ్మిషన్స్, అంతకుముందు సంవత్సరం కూడా మేము అడ్మిషన్స్ తీసుకోవడం జరిగింది. పిల్లల్ని మేము ఎప్పుడూ ఇబ్బంది పెట్టలేదు, బయటకు పంపలేదు. వాళ్ళకి మేము చదువు చెప్తూనే ఉన్నాం.
కానీ ఆ పిల్లలకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ ఏదైతే ఉందో అది ఇంతవరకు మాకు చేరలేదు. ఇండిపెండెంట్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. అంటే ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి నాన్ స్టేట్ బోర్డ్ స్కూల్స్ అంటే సిబిఎస్ఈ, ఐసిఎస్ఈ మరియు ఇంటర్నేషనల్ కరికులం స్కూల్స్ అందరికీ మాకు అసోసియేషన్ ఉంది. అయితే ఈ 12(1)C అనేది అన్ని స్కూళ్ళకి వర్తిస్తున్నాయి కాబట్టి మేము కూడా ఒక రకంగా దానిలో భాగమే. మేమందరం కూడా ఇప్పుడు ప్రైవేట్ విద్యా సంస్థలు అంటేనే రాష్ట్రంలో దాదాపు 50% పైగా విద్యార్థులు ఉన్నారు. వీఆర్ ఆల్వేస్ పార్ట్నర్స్ ఇన్ ప్రోగ్రెస్. అయితే ఈ కొన్ని లోపాలతోటి ఈ ప్రక్రియ జరగటం వలన మేమందరం కూడా బాధపడుతున్నాము. అది అధికారుల దృష్టికి తీసుకువెళ్ళాం కానీ మరి కొన్ని కారణాల వలన పూర్తి స్థాయిలో వాటికి సొల్యూషన్ ఇవ్వట్లేదు. గత 2 సంవత్సరాల్లో జీవో 24 అని ఒకటి, దానిలో ఫీ రియంబర్స్మెంట్ ఎలా ఇవ్వాలి, అలానే ప్రొసీజర్ ఎలాంటిది అనేది ఇవ్వటం వలన దాని మీద మేము కోర్టుకు వెళ్ళటం, కోర్టులో దాన్ని కొట్టివేయటం జరిగింది. రూల్ ప్రకారంగా అయితే గత 2 సంవత్సరాలు జరిగిన అడ్మిషన్లు అన్నీ కూడా క్యాన్సిల్ అయిపోయినాయి. ఎందుకంటే ఆ రోజున కోర్టు కానీ గవర్నమెంట్ వారు ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా అవన్నీ కూడా సబ్జెక్ట్ టు నోటిఫికేషన్ ఆఫ్ ద అవుట్కమ్ ఆఫ్ దీస్ రిట్ పిటిషన్స్ అన్నారు. ఆ రిట్ పిటిషన్స్ని సెట్ అసైడ్, ఆ జీవోని సెట్ అసైడ్ చేయడం వలన అడ్మిషన్లు క్యాన్సిల్ అయినటువంటికి ఆ విద్యార్థులందరినీ మేము ఈ సంవత్సరం చివరి దాకా కూడా వాళ్ళకి పరీక్షలు పెట్టడం నలుగురితో సమానంగా చూడటం అది ఉంది. విద్యార్థుల మీద కానీ RTE 12(1)C మీద కానీ మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. అయితే స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ని, యాక్ట్ రూల్స్ని ఫాలో కాకపోవటం ఇది. ఈ 12(1)Cతో పాటుగా అంటే విద్యార్థికి ఇది ఉచిత ప్రవేశమే కానీ స్కూల్ యాజమాన్యానికి ఇది ఫీ రియంబర్స్మెంట్ సీట్లు. ఇవి స్కూల్ ఫీజు కానీ ఆ రాష్ట్రము ఎంత ఖర్చు పెడుతుందో ఒక్కొక్క విద్యార్థికి, అంటే 12(1)C తర్వాత 12.2 అనేది ఉంటుందండి. దానిలో ఏం రాసి ఉంటుందంటే వెరీ క్లియర్గా ఒక రాష్ట్ర ప్రభుత్వము వాళ్ళ గవర్నమెంట్ స్కూల్స్లో చదువుతున్నటువంటి విద్యార్థుల మీద ఎంత ఖర్చు పెడుతుందో అంత ఫీజు మాకు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. అది కానీ ఆ స్కూల్కి ఉన్నటువంటి ఫీజు ఏది తక్కువైతే అది ఇవ్వాలి. సో దాని మీదే మేము కూడా అడుగుతున్నాం. మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులందరికీ తెలుసు, మన రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ స్కూల్ ఎడ్యుకేషన్ బడ్జెట్ ఈ రోజున 31,000 కోట్ల పైన ఉంది. అలానే ఒక 36 లక్షల మంది విద్యార్థులు రాష్ట్ర ప్రభుత్వం చదువుతున్నారు. సింపుల్ క్యాల్కులేషన్ వేసుకుంటే మన ప్రభుత్వము మంచిదే, ప్రభుత్వ పాఠశాలలు ఖర్చు పెట్టాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, ఏదైనా కావచ్చు, సుమారుగా 85,000-88,000 రూపాయలు ఒక్కొక్క విద్యార్థి మీద ఖర్చు పెడుతుంది. మేము అంత అడగట్లేదు, రూల్ ప్రకారంగా అంత ఇవ్వాలి. అది కానీ మా స్కూల్ ఫీజు కానీ ఏది తక్కువైతే అది ఇవ్వాలి. రూల్స్ని బ్రేక్ చేయకుండా ఉంటే, లేకపోతే ఏమవుతుందంటే అండి మెల్లిగా అది ఆ మిగతా 75% మీద మందికి స్లోగా ఎక్కువ మంది అవుతున్నప్పుడు, ఇప్పుడు 2 సంవత్సరాలే కాబట్టి మేము ఎవరికి ఇబ్బంది పడకుండా మా వరకు ఇబ్బంది పడుతూ చేస్తున్నాం. కానీ ఒక లిమిట్ దాటిన తర్వాత ఖచ్చితంగా ఆ బ్యాలెన్స్ 75% మంది మీదకి జరుగుతుంది. అదొకటి. ప్రభుత్వ అధికారులు కానీ లేక రాజకీయ నాయకులు కానీ మా విజ్ఞాపన ఏంటంటే, ఇప్పటిదాకా దాదాపు 60,000 మంది విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వవలసి ఉంది. దయవుంచి విడుదల చేయండి. 12(1)C ప్రకారంగా సీట్లు ఇవ్వడానికి మేము వ్యతిరేకం కాదు. ప్రభుత్వం ఏ జీవో పెట్టినా సరే ఆ జీవోలని మేము చాలా ఖచ్చితంగా అమలు చేస్తున్నాం. 12(1)C ప్రకారంగా మేము సీట్లు ఇస్తాం. 25% ఫ్రీ సీట్లు ఇచ్చే మేము సిద్ధంగా ఉన్నాం. కానీ విద్యార్థికి ఎంత ఫీజు రియంబర్స్మెంట్ చేస్తారో ముందుగా చెప్పాల్సిందిగా మేము అభ్యర్థిస్తున్నాం. మొట్టమొదటి మాట, విద్యా హక్కు చట్ట ప్రకారంగా 12(1)Cకి మేమెవరం కూడా వ్యతిరేకం కాదు. ముఖ్యంగా మీరందరికీ తెలుసు, క్రైస్తవ విద్యా సంస్థలు అనేక మంది అణగారిన వర్గాలకి ఏ విధంగా సహాయం చేస్తూ ఉన్నాయి. అయితే మేము కన్సెషన్స్ ద్వారా, ఇతరమైనటువంటి మార్గాల ద్వారా అనేక మంది పేద విద్యార్థులకి మేము సహాయం చేస్తున్నప్పటికీ ఈ కొత్త సిస్టమ్ 12(1)C RTE సీట్స్ అలాట్మెంట్ ద్వారా ఇంకా అదనపు భారం పడుతుంది. ఎంత అదనపు భారం పడుతుందంటే, మరి ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పాఠశాలల్లో శాలరీస్ ఇవ్వలేని కూడా స్థితికి వెళ్ళిపోవటం జరుగుతుందన్నమాట. దానికోసమని మేము ప్రభుత్వాన్ని అభ్యర్థించేది ఏమిటంటే, కేవలం ఆ పాఠశాలల మీద ఆర్థిక భారం లేకుండా చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్నటువంటి పిల్లలందరికీ కూడా చక్కటి విద్యను అందించడానికి ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకున్నా మేమందరం సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. జమ్మూ కాశ్మీర్ పహల్గామ్ ఉగ్రవాద దాడిని ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలని, అమాయకులైన పర్యాటకులపై దాడి చేసి ప్రాణాలు తీయటం అమానుషమని ఏపీ NGO అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు డి సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి పి రమేష్ అన్నారు.
ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన భారతీయుల్లో రాష్ట్రానికి చెందిన నెల్లూరు జిల్లా కావలివాసి కీర్తిశేషులు మధుసూదన్ రావు గారి కుటుంబ సభ్యులు మరియు దాడిలో అసలు బాసిన ఇతర భారతీయుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసేందుకు ముష్కర్ల దాడిని ఖండిస్తూ ఏపీ ఎన్జీఓ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం సాయంత్రం విజయవాడ లెనిన్ సెంటర్ వద్ద కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ లో ఉగ్రదాడిని నిరసిస్తూ ఏపీ ఎన్జీఓస్ ఎన్టీఆర్ జిల్లా ఆధ్వర్యంలో లెనిన్ సెంటర్ లో నిరసన ప్రదర్శన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డి సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ దేశ ప్రజల హృదయాలను ఉగ్రదాడి తీవ్రంగా కలిసివేసిందని, భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీకైన భారతీయ ప్రజల ఐక్యతను దెబ్బతీసేందుకు చేసిన ఇలాంటి దాడులను ప్రతి ఒక్కరూ ఖండించవలసిన అవసరం ఉందని అన్నారు. ఉగ్రదాడిలో అసూలు బాసిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్లుగా తెలిపారు. దుశ్చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అన్నారు. బాధిత కుటుంబ సభ్యులు అనుభవిస్తున్న మానసిక క్షోభ మాటల్లో చెప్పలేనిదని, ఈ కష్టకాలంలో వారికి ప్రతి ఒక్కరూ తోడుగా నిలిచి మనోధైర్యాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏపీ ఎన్జీఓ జిల్లా కార్యదర్శి పి రమేష్ మాట్లాడుతూ కాశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడి సంఘటన అవమానీయ చర్యని, ముష్కర్లో దాడికి తెగబడిన తీరును రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. ఉగ్రవాదులను వారిని ప్రోత్సహిస్తున్న వారిపై కేంద్ర ప్రభుత్వం ఉక్కుపాదం ఊపి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలకు పాల్పడకుండా కఠినంగా వ్యవహరించాలని అన్నారు. దేశ రక్షణ భద్రత కోసం రెయ్యంబౌలు సరిహద్దుల్లో పహారా కాస్తూ ముష్కరులకు సవాళ్లు విసిరిన వీర జవాన్ల తీరును అభినందించవలసిన అవసరం ఉందని అన్నారు. 22వ తారీఖున 26 మంది భారతీయులందరినీ ముష్కరలో దాడి చేసి చంపడం అనేది శోచనీయము. ఇలాంటి సంఘటనలు జరగకూడదని చెప్పి మన వెస్టిగేషన్ తరపున కోరుకుంటున్నాము. వాళ్ళ బంధువులు, వాళ్ళ భార్యలు, భర్తలు ఎంత బాధపడుతున్నారంటే మన భారతీయులందరూ మనం కూడా ఎంతో వాళ్ళ బాధను అర్థం చేసుకుని వాళ్ళ సంఘీభావం మనం ప్రదర్శించాలని చెప్పి వెస్టిగేషన్ తరపున మేము కోరుకుంటున్నాం. మరి వాళ్ళ పహల్గామ్లో జరిగినటువంటి దాడిని భారతదేశం మీద జరిగిన దాడిగా మేము పరిగణిస్తున్నాం. మరి ఎప్పుడైతే ఇంతకుముందు ఇలాగే ఉగ్రవాదుల చర్యలకి భారతదేశం చాలా క్విక్గా యాక్షన్ తీసుకొని సర్జికల్ స్ట్రైక్ చేసి పీఓకేలో ఉన్నటువంటి ఉగ్రవాద శిక్షణా కేంద్రాలన్నింటిని కూడా ఎతికి వాళ్ళని ఒక గంటల అవర్స్ లెక్కలో కొట్టేసి అవతల పడేశారు. ఇవాళ వాళ్ళని ఇంకా ఎగదోస్తున్నటువంటి, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నటువంటి, ఉగ్రవాదాలకు శిక్షణ ఇస్తున్నటువంటి శిక్షణా కేంద్రాలు పీఓకేలో ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సర్జికల్ స్ట్రైక్ అంటే కూడా పెద్ద నిర్ణయం తీసుకొని వాళ్ళందరినీ పీచమంచవలసిన టైము ఇప్పుడు వచ్చింది. ఈ విషయంలో భారతదేశం అంతా కూడా ఏకతాటి మీద నిలబడి ఉన్నది. అలాగే ఉమామ మృతులకి వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మేము ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించవలసిన అవసరం ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు. ఇతర రాష్ట్రాలలో విజయవంతంగా అమలవుతున్న విధానాలను ఏపీలో కూడా అనుసరించవలసిన అధికారులకు సూచించారు. ప్రజల్లో చెత్త పట్ల విస్తృత ప్రచారం చేయడం, రీసైక్లింగ్ పై చైతన్యం కలిగించడం, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడేసే అలవాటును మార్చడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. విజయవాడలోని ఓ హోటల్లో స్వచ్ఛంద్ర కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్, బిహేవియరల్ చేంజ్ అంశాలపై ఒకరోజు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి నారాయణ, కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ మున్సిపాలిటీలలో సాలిడ్ లిక్విడ్ వేస్ట్ తొలగించడం పెద్ద సవాలని తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలలో రోజు 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ఉత్పత్తి అవుతుందని, దీనిని ప్రతిరోజు తొలగించవలసిన అవసరం ఉందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో 80 లక్షల టన్నుల చెత్త పేరుకుపోయిందని గుర్తు చేసిన మంత్రి, అక్టోబర్ 2 నాటికి దీనిని పూర్తిగా తొలగించాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లుగా చెప్పారు. ప్రతి 3వ శనివారం స్వర్ణాంధ్ర కార్యక్రమాలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొంటున్నారని వివరించారు. ప్రజల్లో పరిశుభ్రత పట్ల అవగాహన పెంచేందుకు రూట్ మ్యాప్ రూపొందించాలని సూచించారు. ఇతర రాష్ట్రాల్లో విజయవంతంగా అమలవుతున్న విధానాలను ఏపీలో కూడా అనుసరించాలని పేర్కొన్నారు. 4 ప్రధాన థీములపై పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించారని, ప్రజల్లో చెత్త పట్ల విస్తృత ప్రచారం చేయడం, రీసైక్లింగ్ పై చైతన్యం కలిగించడం, రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో చెత్త పడవేసే అలవాట్లను మార్చడం వంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఈరోజు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఒక వర్క్షాప్ కండక్ట్ చేస్తున్నారు. ఆ వర్క్షాప్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ని స్వచ్ఛ భారత్కు అనుగుణంగా ఆ ప్రిన్సిపల్స్తో పెట్టారో అవి నెరవేర్చాలంటే, ఒకటి, ప్రతి ఒక్క వ్యక్తి మనసు స్వచ్ఛంగా ఉండాలి, పరిసరాలు స్వచ్ఛంగా ఉండాలి, మన ఇళ్ళు స్వచ్ఛంగా ఉండాలి అనే ఒక నినాదంతో ఈరోజు యాక్చువల్గా ఈ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ని ముందుకు తీసుకుపోతున్నాం. అయితే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి, ప్రజల భాగస్వామ్యం కల్పించాలనే ఉద్దేశంతో ప్రతి నెల 3వ శనివారం ముఖ్యమంత్రి గారు స్వయంగా వారే ఒక కాన్ఫరెన్స్ సెలెక్ట్ చేసుకొని ఈ స్వచ్ఛ ఆంధ్ర యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు.
వారే స్వయంగా వచ్చి ప్రతి 3వ శనివారం చేయట్ల ఉద్దేశం ఏంటంటే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలని. ప్రజలు ఎంత అవేర్నెస్ వస్తే నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారతం సాధించగలం అనేది ఈ ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఆ ఉద్దేశంలోనే అనేక దేశాలలో, అనేక రాష్ట్రాలలో, అనేక జిల్లాల్లో ఎలా జరుగుతుంది, ఏ విధంగా మన ప్రజలను కూడా అవేర్నెస్ చేయాలనే దానికి ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమాన్ని 4 థీములతో వర్క్షాప్ పెట్టుకున్నారు. అది స్వచ్ఛాంధ్ర కార్పొరేషను చైర్మన్ గారు, ఎండి గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, సిడిఎంఏ గారు అందరూ కలిసి యాక్చువల్గా ఆ కార్యక్రమాన్ని వన్డే పెట్టారు. దాంట్లో వచ్చే అవుట్పుట్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేసి ప్రజలకు అవేర్నెస్ కల్పించి నిజమైన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ని ఈ రాష్ట్రంలో నెలకొల్పడం జరుగుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వికసిత్ భారతే లక్ష్యంగా దేశంలోనే 100% రక్షణ రంగం ఉత్పత్తుల తయారీకి కృషి జరుగుతుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యంగా పెట్టుకుందని, రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధి విధానాలను రూపొందిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విప్లవంలో భాగస్వాములు కావాలని స్టేక్ హోల్డర్స్ ఎంపీ కేశినేని శివనాథ్ ఆహ్వానం పలికారు. విజయవాడలో రాష్ట్ర పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిఫెన్స్ ఏరోస్పేస్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పాలసీ క్లస్టర్ల రూపకల్పన కోసం మీట్ విత్ స్టేక్ హోల్డర్స్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాథ్ కీలక ప్రసంగం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ దేశంలోని అగ్రగామి పారిశ్రామిక శక్తిగా ఎదగాలన్న లక్ష్యంగా పెట్టుకుందన్నారు. 1990లో చంద్రబాబు నాయుడు మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ ను కలిసి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానం పలికిన ప్రపంచ దృష్టి రాష్ట్రంపై పడేలా చేశారన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలోనే 100% రక్షణ రంగం ఉత్పత్తుల తయారీకి కృషి జరుగుతుందన్నారు. రాష్ట్రంలో ప్రతి ప్రాంతంలో విమానయానం, రక్షణ రంగంలో కేంద్రాలను అభివృద్ధి చేస్తున్నామని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నాయకత్వంలో వికసిత్ భారత్ లక్ష్యంగా దేశంలోనే 100% రక్షణ రంగం ఉత్పత్తుల తయారీకి కృషి జరుగుతుందన్నారు. రాష్ట్రానికి సలహాదారులుగా ఉన్న డిఆర్డీఓ మాజీ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి, ఇస్రో మాజీ చైర్మన్ సోమనాథ్ అనుభవం చాలా అవసరమని, రాష్ట్రం భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటరింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు శాస్త్ర సాంకేతిక రంగాలలో అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగిందన్నారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో పారిశ్రామిక జోన్లు, ప్రత్యేక క్లస్టర్లు ఏర్పాటు చేయడానికి విధి విధానాలు రూపొందిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక విప్లవంలో భాగస్వాములు కావాలని స్టేక్ హోల్డర్స్ ఎంపీ కేశినేని శివనాథ్ వారికి ఆహ్వానం పలికారు. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఒక మంచి రోజు. మనం ఎన్ని రోజుల్లో గానో కలగంటున్న డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ ఇండస్ట్రీ మన రాష్ట్రంలోకి రావాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు గత 6 నెలల నుంచి ఈ ఇండస్ట్రీ మీద చాలా కష్టపడుతున్నారు. దానిలో భాగంగానే ఆయన గత వారం రోజుల క్రితం గౌరవ డిఆర్డీఓ ఎక్స్ చైర్మన్ సతీష్ రెడ్డి గారు, అంతేకాకుండా ఇస్రో ఎక్స్ చైర్మన్ సోమనాథ్ గారిని మనకి డిఫెన్స్ ఏరోస్పేస్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులుగా అపాయింట్ చేయడం జరిగింది. వారి ఆధ్వర్యంలో ఇవాళ గౌరవ మంత్రివర్యులు అంతేకాకుండా ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో ఒక డిఫెన్స్ పాలసీని ఏ విధంగా తీసుకురావచ్చో అనే దాని మీద ఒక సెమినార్ జరుగుతుంది. ఇవాళ ఈ సెమినార్కి దేశం మొత్తం మీద 17 డిఫెన్స్ పిఎస్యూలు ఉంటే 7 డిఫెన్స్ పిఎస్యూలు వారు అటెండ్ అయ్యారు. మిగతా వాళ్ళు కూడా కన్సర్న్స్ చెప్పారు. అంతేకాకుండా ఎంతోమంది పారిశ్రామికవేత్తలు, డిఫెన్స్లో చేసేవాళ్ళు, ఎంఎస్ఎంఈ పారిశ్రామికవేత్తలు హైదరాబాద్ నుంచి, మిత్ర నగరాల నుంచి కూడా వచ్చారు. వారితో పాటు కూడా విజయవాడ పారిశ్రామికంగా ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చి ఈ పాలసీని అధ్యయనం చేయడం ఇప్పుడు జరుగుతుంది. ఈ పాలసీలో ఇంకేమేమి కావాలి, రాష్ట్రంలో ఈ పాలసీ అనేది దేశంలోనే అత్యున్నత పాలసీగా ఉండాలని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కోరిక. తప్పకుండా అదేవిధంగా ఈ పాలసీని తయారు చేసే విధంగా ఇవాళ ఇండస్ట్రీ ప్రతినిధులైన సెక్రటరీ గారు కానీ, లేకపోతే ఇండస్ట్రీ ప్రతినిధులు అందరూ కూడా తయారు చేస్తున్నారు. యువరాజ్ గారు కానీ, అభిషిక్త్ గారు కానీ, అందరూ కూడా, విశ్వ గారు కానీ, అందరూ కూడా ఈ పాలసీని ఏ విధంగా తీసుకురావాలని వాళ్ళతో చర్చలు జరుగుతున్నారు. చక్కటి రూపము తీసుకుని ఇక్కడ డిఫెన్స్ పరిశ్రమలు మరిన్ని ఆంధ్రప్రదేశ్లో వచ్చి ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక అభివృద్ధి, ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా మేము పెట్టుకున్న లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్తాం. వీటన్నిటికన్నా ముఖ్యంగా మనం గుర్తిస్తే ఇవాళ 61% ఆఫ్ డిఫెన్స్లో మ్యానుఫ్యాక్చరింగ్ అన్నీ కూడా ఇండియాలోనే జరుగుతున్నాయి. ఇవాళ వికసిత్ భారత్ 2047 అని ప్రధానమంత్రి గారు 100% డిఫెన్స్ అనేది ఇండియనైజ్డ్ అవ్వాలనే కోరికతో ఉన్నారు. కాబట్టి దాంట్లో భాగంగానే
గౌరవ ముఖ్యమంత్రి స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో డిఫెన్స్ పరిశ్రమలు, డిఫెన్స్ క్లస్టర్లు, ఎందుకంటే ఇక్కడ మనకున్న సముద్ర తీరం మనకు ఒక అడ్వాంటేజ్. అన్నిటికన్నా ముఖ్యంగా మనకు రోడ్ కనెక్టివిటీ బాగుంది, రైల్వే కనెక్టివిటీ బాగుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ బాగుంది. ఈ అన్నిటితో రాష్ట్రం ఇవాళ డిఫెన్స్ పరిశ్రమల్లో ఉండే విధంగా పాలసీ తయారు చేయబోతున్నాం. ఈ పాలసీ గురించి చర్చించడానికే ఈ వేదిక. వన్స్ పాలసీ రెడీ అయినాక మరొకసారి ఇండస్ట్రియల్ మీటింగ్ కూడా జరిగి ఇక్కడ పెద్ద డిఫెన్స్ పిఎస్యూలే కాకుండా ప్రైవేట్ రంగంలో కూడా చాలామంది డిఫెన్స్ వారు ఇప్పుడు చాలా ముందుకు వెళ్తున్నారు. తప్పకుండా ఈ డిఫెన్స్ పరిశ్రమలకి హబ్గా ఆంధ్రప్రదేశ్ తయారు చేసే విధంగా మేమందరం ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఏపీ ఫైబర్ నెట్ వ్యవస్థలోని అన్ని విభాగాల్లో నిష్ణాతులైన టెక్నికల్ సిబ్బంది ఉన్నారని, అయితే మ్యాన్ పవర్ సప్లై ఏజెన్సీ గడువు పూర్తి అయి వెళ్లిపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఫైబర్ నెట్ సేవల్లో అంతరాయం ఏర్పడుతుందని ఏపీ ఫైబర్ నెట్ ఫెడరేషన్ అధ్యక్షులు కృష్ణ తెలిపారు. లక్షలాది మంది వినియోగదారులు ఆపరేటర్లపై తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి సమీక్ష సమావేశం నిర్వహించి సిగ్నల్స్ అన్ని పునరుద్ధరించేలా చేయాలని వారు కోరారు. ఏపీ ఫైబర్ నెట్ లో కాలం చెల్లిన బాక్సులపై ప్రజలు చెల్లించని 59 రూపాయల ఈఎంఐ రెంటల్ ఛార్జీలను తక్షణమే తగ్గించాలని రాయలసీమ ప్రాంత ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్లు వినియోగదారులకు నిరంతరాయ సేవల కోసం ఓపీజీడబ్ల్యూ లింక్ వెంటనే కనెక్ట్ చేయాలని కోరుతూ గాంధీనగర్లోని ధర్నా చౌక్లో ఫైబర్ నెట్ ఆపరేటర్లు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ ఫైబర్ నెట్ ఫెడరేషన్ అధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ సామాన్య ప్రజానికానికి కావాల్సిన అవసరాలైన ఇంటర్నెట్ను అతి తక్కువ ధరకు అందించే వ్యవస్థ ఏపీ ఫైబర్ నెట్ అని అన్నారు. ఏపీ ఫైబర్ నెట్ ను సామాన్య ప్రజలకు అందించే ఉద్దేశంతో నాడు చంద్రబాబు నాయుడు ప్రారంభించారని తెలిపారు. దీన్ని అంచెలంచెలుగా 10 లక్షల కనెక్టివిటీకి తీసుకువెళ్లడం జరిగిందన్నారు. గత 5 సంవత్సరాల 10 నెలల కాలంలో జరుగుతున్న విచారణలు, అధికారులు, మంత్రుల మార్పుల వల్ల సరైన జవాబుదారీతనం పూర్తి స్థాయిలో దొరకక సమస్యను అధికారుల దృష్టికి తీసుకువెళ్లడంలో ఇబ్బందులు పడుతున్నామని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెంటనే స్పందించి సమీక్ష సమావేశం నిర్వహించి సిగ్నల్స్ అన్ని పునరుద్ధరించేలా చేయాలని కోరారు. సమీక్ష సమావేశంలో ఏపీ ఏసీఎఫ్ఎల్ ఆపరేటర్లు కూడా భాగస్వాములుగా చేయాలని, వారి సూచనలు, సలహాలు తీసుకోవాలని అన్నారు. డిజిటల్ విప్లవంలో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నడిపించే వ్యవస్థ ఫైబర్ నెట్ అని, దీన్ని మరింత ముందుకు తీసుకువెళ్లాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈరోజు విజయవాడలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఏపీ ఫైబర్ నెట్ ఆపరేటర్స్ అందరూ కూడా గ్రౌండ్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రజలందరికీ తెలియజేసే విధంగా, అలాగే సీఎం గారి దృష్టికి చేరవేసి మీ మీడియా ద్వారా సీఎం గారు దీని మీద తక్షణమే రివ్యూ మీటింగ్ పెట్టాలని చెప్పేసి కోరుతూ ఈరోజు ఇక్కడ ఈ శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టాం. ముఖ్యంగా ఏపీఎస్ఎఫ్ఎల్ నెట్వర్క్ ప్రస్తుత పరిస్థితుల్లో సిబ్బంది మొత్తం ఖాళీ అయిపోయి నిత్యం మాకు గ్రౌండ్లో ఎదురయ్యే టెక్నికల్ సమస్యలు కానీ, వాటిని సరిచేసే ప్రజలకు సందేహాలను నివృత్తి చేసే ఓసీసీ టీములు కానీ, బ్యాక్ ఎండ్ నుంచి ఈ నెట్వర్క్ని అంతా సర్వర్లు మెయింటైన్ చేసే డేటా సెంటర్లు నాకు కానీ, లేదా ఫీల్డ్లో ఈ వైర్లని అన్నిటిని అతికేసే స్లైసర్లు, పాప్ ఇంజనీర్లు కానీ వీళ్ళందరూ కూడా లేరు. సో దానివల్ల నెట్వర్క్ కంప్లీట్గా డౌన్ అయిపోయింది. సో ప్రజలు తీవ్ర ఆందోళన, అసౌకర్యానికి గురవుతూ ఆ యొక్క ప్రెజర్ని తీసుకొచ్చి ఆపరేటర్ల మీద పెడతా ఉన్నారు. సో ఒక పక్కన సంస్థకి, ఆపరేటర్లకి నష్టం కలగడమే కాకుండా ఆ యొక్క ప్రెజర్ గట్టిగా పడుతూ ఉంది. సామాన్య ప్రజలకు తక్కువ రేట్లో ఇంటర్నెట్ ఇచ్చే సంస్థ ఒక ఏపీ ఫైబర్ నెట్టే రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. సో కనీస అవసరాల్లో ముఖ్యమైన సర్వీస్గా ఇంటర్నెట్ సర్వీస్ కూడా ఉందన్న విషయం ప్రభుత్వానికి తెలిసిందే కాబట్టి, సో దాన్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకుని దీన్ని ఎంతో ముందుగా ఆలోచన చేసి మన విజనరీ లెజెండ్ గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆనాడే స్థాపించి ఉన్నారు 2015 ఆ కార్యక్రమంలో. సో దాన్ని ఈరోజు అంచెలంచెలుగా 10 లక్షల కనెక్టివిటీ దాకా తీసుకెళ్ళి గత 5 ఏళ్లలో దీనికి సరైన బాక్సులు అవి సరఫరా లేక ఉన్న బాక్సులు చెడిపోయి 5 లక్షల స్థాయికి దిగజారిపోయి కనెక్టివిటీ తగ్గిపోయి ఉంది. మరి ఉన్న కనెక్టివిటీ నిలబెట్టుకోవడానికి లేదా ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వంలో 50 లక్షల దాకా లేకపోతే 60 లక్షల దాకా దీన్ని పెంపొందించే ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఏదైతే అధికారులు కానీ లేకపోతే రాష్ట్ర మంత్రిత్వ శాఖ పెద్దలు కానీ అందరు ప్రజాప్రతినిధుల దగ్గర నుంచి మేము ఏదైతే విన్నామో దాన్ని ముఖ్యమంత్రి గారు శ్రద్ధగా దాని దృష్టి తీసుకుని ఇమీడియట్లీ ఆయన స్థాయిలో ఒక రివ్యూ మీటింగ్ పెడితే కానీ ఈ సమస్య పరిష్కారం కాదని, దీన్ని తక్షణమే ఆయన అధికారులతో సంప్రదింపులు చేసి ప్రజలకు కనీస అవసరాల్లో నిత్యావసర సేవల్లో ముఖ్యమైన ఇంటర్నెట్ ప్రతి ఇంటికి చేరాలి అంటే అది కేవలం ఏపీ ఫైబర్ నెట్ ద్వారా మాత్రమే సాధ్యము. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిద్దామన్న సీఎం చంద్రబాబు నాయుడు. విభజన చట్టంలో సవరణకు అవకాశం ఉందేమో పరిశీలిద్దామన్న సీఎం. ప్రధాని మోడీకి తాము ఘన స్వాగతం పలుకుతామన్న రాజధాని రైతులు. రిటర్నబుల్ ఫ్లాట్స్ కు బ్యాంకు రుణాల పరిష్కారానికి సీఎం హామీ. మోడీ పర్యటన ఏర్పాట్లపై సీఎస్ విజయానంద్ సమీక్ష. విస్తృత ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశం. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.